బ్రో. సో జూన్ 4వ తారీఖు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించింది. ఎలా చూడొచ్చు? ఇది చాలా చెప్పుకోగలదు, ఎందుకంటే ప్రజలను వెన్నుపోటు పొడిచి గెలిచిన దాన్ని కాబట్టి వెన్నుపోటు దినంగా చెప్తున్నాం. రిజల్ట్ వచ్చిన రోజు ప్రజలందరినీ అబద్ధపు హామీలతో గెలిచి ఈవీఎం స్కాములతో గెలిచారు. కూటమి ప్రభుత్వం అంతా ఒక్క ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రజలందరినీ మోసం చేశాడు, వెన్నుపోట పొడిచి గెలిచాడు కాబట్టి ప్రకటించారు. సో అమలో కొన్ని చేశాము అని మొన్న మహానాడులో చాలా గర్వంగా చెప్పుకున్నారు అందరూ కలిసి. మీరు ఏదైనా పథకాలు అడిగితే డబ్బులు లేవు అంటున్నాడు. మహానాడు చేసే అంత లక్షలు ఎందుకు వస్తాయి? మహానాడులో ఏం చేశాడు? మహానాడుకు జనాలు తోలాడు, మహానాడుకు బస్సులు పెట్టుకున్నాడు, అంతే తప్ప వీళ్ళు దోచుకోవడానికి తప్ప ఏమున్నా ఏం పథకాలు ఇచ్చారు రమ్మనండి. ఒక్క పథకం హామీ నెరవేర్చాడని. ఫ్రీ బస్ అన్నాడు, ఇప్పటికీ లేదు. మళ్ళా ఇప్పుడు ఆగస్టు 15 ఫ్రీ బస్ అంటున్నాడు. మళ్ళా పోతే నెక్స్ట్ ఆగస్ట్ జనవరి 26 అంటాడు. స్వతంత్ర దినోత్సవాలకు ఆగస్టు ఫ్రీ బస్ అంటున్నారు తప్ప ఫ్రీ గ్యాస్ అంటున్నాడు. ఎప్పటికీ ఫ్రీ గ్యాస్ ఇవ్వట్లా. అమ్మఒడి తల్లి దీపం పథకం ద్వారా సిలిండర్లు ఇచ్చామని చెప్పుకుంటారు. సిలిండర్లు ఎవరిచ్చాడు? ఫ్రీ అంటున్నాడు, కానీ సబ్సిడీ ఇస్తామంటున్నాడు తప్ప మీరు పెట్టుకోనండి మళ్ళీ అమౌంట్ రిటర్న్ ఇస్తాం అంటున్నాడు. అది కాదు, ఫ్రీ అన్నప్పుడు ఫ్రీగా ఎత్తియాలి, బుక్ చేసుకుంటే ఫ్రీగా ఇంటి దగ్గర డెలివరీ చేయాలి. ఓకే, అంతే. సో పథకాలు కూడా ఆగస్టు నుంచి మొత్తం అమలు చేస్తామంటున్నారు కదా. బొంగులో ఇంకా ఎక్కడన్నా ఫండ్స్ వస్తాయా? హామీలు ఇస్తున్నాడు, ఇంకా ఏమన్నా పథకాలు హామీ చేస్తామంటే ఫండ్స్ వస్తాయి, అది ఇంకా పూడ్చుకోవచ్చు అన్న దానికంతే. సో సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు? దరిద్రంగా ఉంది, రాక్షసిన పాలన. రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నాడు, చూపించండి, మేము బ్లూ బుక్ రాజ్యాంగం మేము రాసి పెట్టుకుంటున్నాం. మేము బ్లూ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో మేము చూపిస్తాం, అంతే ఓపిక. సో ఇవాళ వంశీ గారిని రిలీజ్ చేయడం జరిగింది, విడుదల. అది ఎలా చూడొచ్చు? చెప్తున్నా కదండి, వంశీ గారికి ఆరోగ్యం బాగలేదని తెలిసి కూడా 100 రోజుల పైనే, ఇప్పటికి 100 రోజులు అయింది, జైల్లోనే మగ్గు పెడుతున్నారు. ఈ పాపం ఎప్పటికీ పోదు, ఓపిక అంతే. ఓపికతో వెయిట్ చేస్తున్నా, మా టైం రాకపోదా? ఇంకా 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాం అంతే. నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా వస్తుంది? ఆ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేమేం చేయాలో చూస్తాం, ఏం చేయాలి, ఎవరెవరిని ఎక్కడెక్కడ చేయాలో అది చేస్తాం ఖచ్చితంగా. ఓకే, అంటే అలా ఇప్పుడు మీరు వీళ్ళు ఎలా చేశారని మీరు వచ్చిన తర్వాత అలా చేస్తే అది కష్టపూర్తి రాజకీయాలు అవ్వా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది ఎస్ఐలు సిఐలు అంత పసుపు కండువా కప్పుకొని తిరుగుతున్నారండి. ఇప్పుడు రామగిరి ఎస్ఐ అన్నాడు సుధాకర్ యాదవ్, పసుపు కండువా కప్పుకొని మొన్న ఎంపీపీ ఎలక్షన్స్ కి ఎంత ఘోరం అంటే అంత. అతను గుంటకల్ ఎమ్మెల్యేగా ట్రై చేశాడు, చాలా ఘోరాలు చేస్తున్నారు, పసుపు కండువా కప్పుకొని ఉంటున్నారు డిపార్ట్మెంట్ అంతా. చాలా మంది, కొంతమంది మేము కుడేరు, అనంతపురం జిల్లా కుడేరు అనుకుంటా, మొన్న పేపర్ లో చూసా, సిఐ ఏదో గవర్నమెంట్ సీజ్ చేసి వైసీపీ వాళ్ళది పయ్యావుల శ్రీనివాసుల దగ్గరికి వెళ్ళి నువ్వు కండువా కప్పుకుంటే రిలీజ్ చేస్తా అన్నాడంట. చాలా మంది జరుగుతున్నాయి. సో వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటారు, అందరినీ బుద్ధి చెప్తారు. ఎక్కడెక్కడున్నా కూడా జగన్ సార్ అయితే వదిలిపెట్టారు, అందరినీ తీసుకొని వస్తాడు బయటికి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒకటే రీతిగా ఉండాలి. వాళ్ళు పసుపు కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కప్పుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే పనులు చేస్తాం, లేకపోతే లేదు అంటే ఏంటో కరెక్ట్ అది. ఇప్పుడు సచివాలయాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సార్, సచివాలయాలు వచ్చి వైసీపీ వాళ్ళకి ఒక్కటే ఎంట్రీ, టీడీపీ వాళ్ళకి నో ఎంట్రీ అని పెట్టారు. దాంట్లో ఏమన్నా సచివాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి చేశారు, వైసీపీ టీడీపీలా. పెన్షన్లు ప్రతి ఒక్కరు టీడీపీలో వైసీపీలో ప్రతి ఒక్కరికి 1వ తేదీ పొద్దున్నే 5 గంటల కల్లా ఇచ్చారు. పార్టీలు ఏది చూడలే, కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, అందరికీ చేశారు. చంద్రబాబు అంటారు మా పార్టీ ఉంటేనే ఓటేయండి, మా పార్టీ వాళ్ళు ఉంటేనే పథకాలు ఇవ్వండి అంటాడు. అలా జరుగుతుంది పాలన. ఓకే బ్రో, థ్యాంక్ యూ.